ప్రముఖ నవలా రచయిత మరి జగిత్యాల జిల్లా హనుమాజిపేటలో జగిత్యాల మండలం హనుమాజిపేటలో ఉన్నాం. నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు, వారిని కలవడానికి ఇక్కడికే వచ్చినాను. నేను వారి కార్యస్థానం దగ్గరికి వచ్చినాను. శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగా మిమ్మల్ని ఈరోజు కలవడము ఒక ఆధునిక ఋషిలాగా, మనము ఏమంటారంటే పూర్వము కావ్యాలు రాసే వాళ్ళను ఋషి కాలేని వాడు కవిత్వం రాయలేడని ఒక అది ఉన్నది, ఒక నానుడి ఉన్నది. ఈ ఆధునిక కాలంలో మన కండ్ల ముంగట ఉన్నటువంటి ఒక గౌడ ఋషి నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్. ఈ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సామాజిక సమస్యల్ని తీసుకొని నవలలు రాసిండ్రు. అందులో బతుకుతాడనే నవల చాలా సంచలనం సృష్టించింది, ఆయనకు కొన్ని ఇబ్బందుల్ని కూడా తెచ్చిపెట్టింది. శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు నిజంగా ఈ నవలలు రాయాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వెళ్ళగలిగింది? మొత్తం ఎన్ని నవలలు రాసిండ్రు, ఎన్ని కథలు రాసిండ్రు ముందు చెప్పండి. మొత్తం ఇప్పటికీ 10 పుస్తకాలు వస్తాయినాయి. అందులో 5 నవలలు, 4 కథా సంపుటాలు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్. నా మొదటి నవల 2004లో బతుకుతాడు తెలుగు విశ్వవిద్యాలయ ఆర్థిక సహాయంతో వచ్చింది. ఈ బతుకుతాడు రాయడానికి కారణం ఏంటంటే, మా హనుమాజిపేట గ్రామం అనేది ఆమ్లెట్ గ్రామం అనేది. రెవెన్యూ గ్రామం కల్లపల్లి రెవెన్యూ, దాని కింద ఆమ్లెట్ హనుమాజిపేట. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ రెవెన్యూ గ్రామం కేంద్రంగా అమలవుతాయి. ప్రభుత్వ వసూళ్ళన్నీ ఆమ్లెట్ గ్రామం కేంద్రంగా అమలవుతాయి. ఇది నా కోపం తెప్పించింది. ఎందుకంటే వచ్చేది ఉంటేనేమో రెవెన్యూ గ్రామం, పోయేది ఉంటే ఆమ్లెట్ గ్రామం. ఇది ఒక విధంగా తట్టుకోలేనటువంటి. అయితే ఇది ఒక మా ఊళ్ళోనే ఉందా, మిగతా ఊళ్ళో ఉందా అంటే, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆమ్లెట్ గ్రామాలు ఏవైతున్నాయో అవన్నీ ఆర్థికంగా, రాజకీయంగా వివక్ష గురవుతున్నాయి. ఇది అంటే సొంత గ్రామ పంచాయతీ ఉండదు ఆమ్లెట్ అంటే, ఉన్నది ఇంకొక దాని కింద ఉండదు. ఎప్పుడు రెవెన్యూ గ్రామం దాని ఒక ఆధిపత్యంలో ఆమ్లెట్ గ్రామం ఉంటుంది. రెవెన్యూ గ్రామం చెప్పినట్టుగానే ఆమ్లెట్ గ్రామం వాళ్ళు నడుచుకోవాలి. సమస్యలతో బతుకుతాడు రెవెన్యూ గ్రామం వాళ్ళు ఆమ్లెట్ గ్రామాన్ని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా వివక్ష గురి చేస్తున్నారనే ప్రధానమైన సమస్య తీసుకొని రాయడం జరిగింది. అయితే అది మా రెవెన్యూ గ్రామం వాళ్ళ కోపం తెప్పించింది. మా గురించి రాస్తా అంటే నేను అవస్థ వాళ్ళ జోలికిపోలే. ఖచ్చితమైన పక్కా ఆధారాలు ఉన్న వాటికే నేను జోలికిపోయినా. ఉదాహరణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదరణ పథకాన్ని ఒక స్కీమ్ పెట్టిండు. అలా గవర్నర్లకు సైకిల్ ఇచ్చాడు. మాది ఆమ్లెట్ గ్రామం కదా, మాదే కాదు, రాష్ట్రంలో చాలా ఆమ్లెట్ గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నర్లకు సైకిల్ రాలే. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా రావట్లేదు. రెవెన్యూ గ్రామాలకే వస్తుండే. ఇదేంటంటే అసలు మీరు మనుషులే కాదన్నట్టు ఒక రకమైన అసమానతలు ఉంటాయి చూడండి. అసమానతలు అటువంటివి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆ విధమైన ఆత్మహత్యలాగా ఉంది అన్నట్టు. అది నా కోపం తెచ్చింది. ఆ సమస్యతో రాసిన అది దానికి ఇప్పుడు టెక్స్ట్ బుక్ పెట్టింది అదేనా? కాకతీయ యూనివర్సిటీలో అది ఎంఏ తెలుగు సిలబస్లో ఉంది బతుకుతాడు. ఇప్పుడు రెండో నవల దుల్దుమ్మ ఉన్నది కదా, దుల్దుమ్మకు కథా వస్తువు ఏంటిది, నేపథ్యం ఏంటిది? దుల్దుమ్మ అనేది ఇప్పుడు మనకు పెద్దోళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, కర్మలు ఉంటాయి, గుడ్డల దగ్గర ఉంటాయి, అన్ని ఉంటాయి, రకరకాల ఆయుధాలు ఉంటాయి. పేదవాళ్ళ దగ్గర ఏముంటాయి? పేదవాళ్లకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం, ఒక ఆయుధం. అంటే తమను తాము రక్షించుకోవడానికి ఈ దుల్దుమ్మ అనేది అంటించిన వాళ్ళు ఎవరైనా దాడికి వచ్చడానికి ఒక 10 మంది, ఆ 10 మంది మనం గెలవాలి. ఎట్లా? ఒక్కడు గెలవాలి అంటే ఒక్కడంటే సామాన్యుడు గెలవడు కదా. గెలవలేని వానికి ప్రకృతి ఒక ఆయుధాన్ని ప్రసాదించింది, దుల్దుమ్మ. ఈ దుల్దుమ్మ వాళ్ళకి అంటించి పారిపోవడం, లేదంటే దాడి చేయడం, ఇటువంటి అనేక సంఘటనలు వచ్చినాయి, జరుగుతున్నాయి కూడా. ఈ సంఘటనల మీద కథా సాహిత్యంలో కానీ నవల అసలు తెలుగు సాహిత్యంలోనే లేవు రచనలు. దాన్ని తీసుకొని నేను దుల్దుమ్మ నవల రాసిన. దానికి ఆ నవలకు తెలుగు విశ్వవిద్యాలయాలు నాకు పిలిచి ఉత్తమ సాహిత్య పురస్కారం ఇచ్చారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇదే టైంలో వాళ్ళు ఫోన్ చేసారు. ఆయన ఏమన్నంటే ఫోన్ చేసి నేర్ల శ్రీనివాస్ గౌడ్ మీరేనా అన్నారు. అవును నేనే అన్నా. నేను తెలుగు యూనివర్సిటీ వీసీని మాట్లాడుతున్నా. ఇగో మీ దుల్దుమ్మ నవలకు తెలుగు మన కమిటీ ఏకగ్రీవంగా అవార్డు ఇవ్వడానికి ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పిండు. చెప్పినప్పుడు నేనేమనుకున్నా అంటే, నాకు అంత సీను, నాకు అంత లేదు. ఎందుకంటే నా రచనలకు
ఉత్తమ తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న స్థాయి ఉందా? లేదు సార్, నాకు అంత నేను అంత ఎదగలేదు, మీరేదో పొరపడుతున్నారు సార్ అని నేను అన్నా. అన్నప్పుడు లేదా నేర శ్రీనివాస్ గౌడ్ ఎవరో మాకు తెలియదు, ఆయన రాసిన దుర్దుమ్మకు మాత్రం అవార్డు ఇవ్వాలని 72 మంది న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా తీర్మానించిన చెప్పిండారు. చెప్తే పుస్తకాలలో మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే రేపు పేపర్ వస్తే చూసుకోమన్నాడు. చాలా చాలా గొప్ప చాలా విషయం. గొప్ప. అప్పుడు అంటే నేను నమ్మలేదు. తెల్లారి పేపర్లు వచ్చినప్పుడు కూడా నేను నమ్మలేకపోయినా. తర్వాత ఇంకే వాటితో పాటు వాటితో పాటు మొత్తం నవలల పేర్లు చెప్పు. బతుకుతాడు 2004, దుల్దుమ్మ 2017, 2021 కల్తీ బతుకులు, 2022 మర్రి చెట్టు, ఇప్పుడు జడ్జ్మాన్ అది నవలలు. ఇక కథా సంపుటి 2006 పేదల బతుకులు, 2008 మా బతుకులు, 2011 సర్పంచ్, 2015 తెలుగు విశ్వవిద్యాలయ ఆత్మకథ సాయంతో రచ్చబండ. ఇది 4 కథా సంపుటాలు. ప్రాజెక్ట్ రిపోర్టు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతితో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిన. అదేంటంటే గౌడ వృత్తి హక్కులు అభివృద్ధి. ఇప్పుడు ఏంటంటే కొందరు వేసినంటే గౌడ వృత్తికి హక్కులు ఉన్నాయా, అసలు అది వృత్తేనా అనే విధంగా బాగా మన ఒక రకంగా తీసిపరచని మాట్లాడారు. గౌడ వృత్తికి హక్కులు, మనిషి పుట్టుకతోనే కొన్ని హక్కులతో పుడతాడు. పుట్టంగానే కొన్ని హక్కులు, అది వాటిని సహజ హక్కులు అంటారు. పుట్టంగానే హక్కులతో పుట్టినప్పుడు గౌడ వృత్తికి హక్కులు తేవడం ఏంటి? అప్పుడు నాదైన ఒక పద్ధతిలో నా అనుభవాలను, మా నాన్న చెప్పిన వివరాలను అవన్నీ తీసుకొని గౌడ వృత్తి హక్కులు అభివృద్ధి ప్రాజెక్ట్ రిపోర్టు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమర్పించిన. చాలా సంతోషం మిమ్మల్ని కలవడము. వారు అన్నవరం దేవేందర్ గారు మరియు నేను బూర్ల వెంకటేశ్వర్లు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. సమయం చీకటి పడుతున్న సమయం కనుక ఇంతటితో ముగిస్తున్నాము. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మరొకసారి వారిని కలుసుకుందాము. అందరికీ ధన్యవాదాలు.